హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈ రోజు వీడియోలో రెడ్మీ K20 ప్రోలో ColorOS వాయిస్ లేటెస్ట్ వర్షన్ 16.5 వర్షన్ ఇది. దీని రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 5th June 2021 మీద రన్ అవుతుంది. కెనాల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి స్టాక్ కెనాల్ ప్రొవైడ్ చేశారు, రఫ్ కెనాల్. దీనిలో కస్టమైజేషన్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. టోటల్ సెట్టింగ్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి టాప్లో ప్రొవైడ్ చేశారు. చూడండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే కస్టమైజేషన్ సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి అపేర్ అవుతాయి. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఓపెన్ అవుతుంది. చూసారా, టోటల్ కస్టమైజేషన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్లో కూడా ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. చూడండి, ప్రతి ఒక్క సెక్షన్కి హెడ్, దానికి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా నీట్గా ఉంది. స్టార్టింగ్ మనకి AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, AMOLED డిస్ప్లేలో లైట్ పల్స్ ఉంటుంది కదా, నోటిఫికేషన్ పల్స్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్ దానికి సంబంధించిన డ్యూరేషన్ కానీ దానికి సంబంధించిన కలర్ని కానీ మీరు ఇక్కడ నుంచి అయితే కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లైట్ ఉంది కదా, నోటిఫికేషన్ లైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. చూడండి, డో నాట్ డిస్టర్బ్ లో మనకి లైటింగ్ ఆప్షన్ కావాలా, లైటింగ్ లో లైట్లో లో బ్యాటరీలో ఉన్నప్పుడు కూడా మనకి లైట్ ఆప్షన్ కావాలా, ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టాటస్ బార్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. హెడ్ అప్ నోటిఫికేషన్స్ కానీ హెడర్ నోటిఫికేషన్స్ కానీ మనకి నోటిఫికేషన్కి సంబంధించిన ఆప్షన్స్ టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే జస్టర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, స్టాటస్ బార్ గెస్టర్స్ ఉంది, బ్రైట్నెస్ కంట్రోల్. మనం జస్ట్ ఈ ఆప్షన్ మనం టర్న్ ఆన్ చేసుకుని జస్ట్ బ్రైట్నెస్ దగ్గర ఇక్కడ పట్టుకుని మనం బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చేంజ్ అవుతుంది కదా, ఇదే ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే డబుల్ ట్యాప్, స్టాటస్ బార్ దగ్గర డబుల్ ట్యాప్ చేసి మొబైల్ అయితే లాక్ చేసేసుకోవాలి. సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, డబుల్ ట్యాప్ టు లాక్ అండ్ స్టాటస్ బార్ లో మనకి ఈ ఆప్షన్ మరి ఎనేబుల్ చేసుకుంటే లాక్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మనం డబుల్ ట్యాప్ చేస్తే మొబైల్ అనేది మనకి స్లీప్ మోడ్ లో వెళ్తుంది. నెక్స్ట్ అట్లా ఇక్కడ మిస్లియన్స్ కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు లాంచ్ మ్యూజిక్ హెడ్సెట్ కనెక్టెడ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు టర్న్ ఆన్ చేసుకుని ఫర్ సపోజ్ ఇది ఎప్పుడైతే మీరు టర్న్ ఆన్ చేస్తారో ఇయర్ ఫోన్స్ 3.5mm జాప్ మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో మ్యూజిక్ ప్లేయర్ అక్కడ నుంచి మనకి మ్యూజిక్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి గేమింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ మోడ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టాటస్ బార్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఐకాన్స్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, అవి ఏ విధంగా ఎన్సెంట్ కలర్లో ఉండాలా, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలా, అలాగే ప్లెయిన్ కలర్లో ఉండాలా, ప్లెయిన్ ఎన్సెంట్ కలర్లో ఉండాలనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఆప్షన్ మీరు చేంజ్ చేస్తారో, నేను ఎన్సెంట్ కలర్ సెట్ చేశాను. టోటల్ మనకి ఐకాన్స్ అనేవి ఎన్సెంట్ కలర్లో చేంజ్ అయినాయి. చూసారా, ఫుల్ స్క్రీన్ యాప్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్ యాప్స్ని కూడా మీకు ఏవి కావాలి ఏ వద్దు అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లా వైబ్రేట్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, అవతల మనం ఎప్పుడైతే అవుట్ గోయింగ్ కాల్ చేస్తామో, కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళు కాల్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దా, కాల్ వెయిటింగ్లో ఉన్నప్పుడు అలాగే కాల్ డిస్కనెక్ట్ చేసినప్పుడు వైబ్రేట్ ఆప్షన్స్ కావాలా వద్దా అనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, హెడ్సెట్ లో కనెక్ట్ చేసినప్పుడు కానీ రింగ్ టోన్కి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఎక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. స్పీకర్ నుంచి రింగ్ టోన్ రావాలి, లేకపోతే హెడ్సెట్ నుంచి రింగ్ టోన్ రావాలనేది నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు ఏ టాస్క్కి దేనికి సంబంధించిన యానిమేషన్ కావాలి, ఎక్కడ కావాలనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. చూడండి, యాక్టివిటీ అంటే ఫర్ సపోజ్ నేను ఈ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తాను, ఆ ఎఫెక్ట్ ఉంది చూసారా, ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ కూడా ప్రతి దానికి ఒక యానిమేషన్ అనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. టాస్క్ ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ మీకు ఏ ఎఫెక్ట్ కావాలి, నెక్స్ట్ అలాగే వాల్ పేపర్ క్లోజ్ చేసినప్పుడు కానీ వాల్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఎఫెక్ట్ కావాలనేది టోటల్ కస్టమైజేషన్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. చూడండి, యానిమేషన్ డ్యూరేషన్ మనకి ఫాస్ట్గా ఉండాలా, లెఫ్ట్లో లోగా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలా అనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. యానిమేషన్ స్పీడ్ కూడా. నెక్స్ట్ అట్లాగే టైల్ యానిమేషన్ ఇంపాక్ట్, టైల్ యానిమేషన్ మనకి ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను యానిమేషన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూసారా, దానికి సంబంధించిన యానిమేషన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. చాలా ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, లాక్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్కి సంబంధించిన టోటల్ కస్టమైజేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్లో ఉండాలా అనేది ఆప్షన్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ విజువలైజేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆప్షన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, నెక్స్ట్ అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్స్ ఏవైనాయో చాలా ప్రొవైడ్ చేశారు. చూడండి, వీటిలో మనకి ఛార్జింగ్ యానిమేషన్ మనకి కావాలా వద్దా, అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్స్ కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మీకు ఏవి కావాలి ఏ వద్దు అనేది ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫింగర్ ప్రింట్ యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫింగర్ ప్రింట్ ఐకాన్ మనకి ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ నుంచి మీరు ఐకాన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే దానికి సంబంధించిన లైటింగ్ కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ లైటింగ్ ఉంది కదా, ఈ లైట్ కలర్ని కూడా ఫర్ సపోజ్ ఇక్కడ బ్లూలో ఉంది, అట్లా కాకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, గ్రీన్, ఎల్లో, వైట్ కూడా ఉంది. ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ఏదైతే ఉందో యానిమేషన్ కూడా ఎఫెక్ట్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంది, అట్లా కాకుండా బ్రాండింగ్ వైజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఎక్లోన్ ఎడిషన్కి సంబంధించింది ఉంది, అట్లాగే
పల్స్ వైట్, అట్లాగే సైబర్ పింక్ ఉంది కదా, సైబర్ పింక్ సంబంధించిన కూడా ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే మనం టర్న్ ఆన్ చేస్తామో మనకి యానిమేషన్ అయితే కనిపిస్తుంది చూసారా, ఇవైతే ఆప్షన్స్. యాక్చువల్గా బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్లో బ్యాటరీ బార్ ఏదైతే ఉందో బ్యాటరీ బార్ని మీరు కావాలంటే ఇక్కడ నుంచి టర్న్ ఆన్ చేసుకోవచ్చు, టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దానికి సంబంధించిన కలర్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ స్టైల్ ఏదైతే ఉందో బ్యాటరీ స్టైల్ని కూడా ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. వైట్ కలర్ని సెట్ చేస్తే మనకి ఇక్కడ చేంజ్ అని చూసారా, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మీకు ఏ ఆప్షన్లు కావాలంటే ఆ ఆప్షన్లో మీరు సెట్ చేసుకోవచ్చు. టోటల్ క్లాక్ సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. క్లాక్ని మీరు రైట్లో, లెఫ్ట్లో, సెంటర్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లా ఏఎం పిఎంకి సంబంధించిన డేట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. క్లాక్ ఫాంట్ ఏదైతే ఉందో క్లాక్ ఫాంట్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే డేట్ ఫార్మాట్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మార్చుకోవచ్చు. క్లాక్ ఫాంట్ స్టైల్ అయితే ఉందో క్లాక్ ఫాంట్ స్టైల్ని కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఫాంట్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ఐకాన్ మేనేజర్ ఏదైతే ఉందో ఐకాన్ మేనేజర్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేటండి. టోటల్ 4G వోల్ట్కి సంబంధించిన ఐకాన్ మీకు కావాలా వద్దా అనేది ఇక్కడ మనకి అవైలబుల్ అయింది చూసారా. అట్లాగే దానికి సంబంధించిన స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే ట్రాఫిక్ ఇండికేటర్ ఏదైతే ఉందో మనం మినిట్కి ఎంత కేబీపీఎస్ అనేది మన డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ ఉందనేది మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. క్విక్ సెట్టింగ్ సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. నెంబర్ ఆఫ్ రోస్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు, ఎన్ని కావాలి ఏంటి అనేది. నెక్స్ట్ అట్లాగే టచ్ చేసినప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దా. నెక్స్ట్ అట్లాగే బటన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి మనం మొబైల్ అనేది వేక్ చేసుకోవాలా అనే ఆప్షన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ కంట్రోల్ ఇది మీరు ఎనేబుల్ చేసుకుని వాల్యూమ్ అప్ కానీ వాల్యూమ్ డౌన్ కానీ ప్రెస్ చేసి మీరు మ్యూజిక్ని అయితే కంట్రోల్ చేసేసుకో. దానికి సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. నెక్స్ట్ అట్లాగే నావిగేషన్ బార్కి సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు 3 బటన్ నావిగేషన్ బార్ ఒకవేళ యూస్ చేస్తే కనుక దానికి సంబంధించిన కస్టమైజేషన్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. పవర్ మెనూలో కూడా దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసేసుకోవచ్చు. పవర్ మెనూలో స్క్రీన్ షాట్ కావాలనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ యాప్ చేస్తే స్క్రీన్ షాట్ ఆప్షన్ మనకి ఇక్కడైతే వస్తుంది. అయితే ఆప్షన్స్ నెక్స్ట్ అలాగే థీమ్స్ అని ఉంది కదా, థీమ్స్కి సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. థీమ్స్లో ఐకాన్ షేప్ని కానీ యాన్సెంట్ కలర్ని కానీ మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ ఐకాన్ షేప్ ఉంది కదా, దానికి సంబంధించిన షేప్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ప్యూస్ హెడర్ స్టైల్ ఉంది కదా, హెడర్ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. హెడర్ స్టైల్ అనేది నేను కలర్ మార్చాను, ఇక్కడ కలర్ మారింది చూసారా. మనకి స్టైల్ ఏదైతే ఉందో మనకి స్విచ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. దీనిలో కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. OnePlusది నెక్స్ట్ టెలిగ్రామ్ చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కొత్తవి కూడా ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. సిస్టమ్ థీమ్ ఏదైతే ఉందో సిస్టమ్ థీమ్లో కూడా డార్క్ మోడ్ మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ డార్క్, అట్లాగే కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు ఏ డార్క్ కలర్ అయితే మీకు నచ్చుతుందో ఆ డార్క్ని మీరు సెట్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ హైట్ని మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే కౌంటెడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు రౌండ్ సెట్ చేస్తారో మనకి చేంజ్ అయింది చూసారా. యాక్చువల్గా మనకి Android 12 ఉంది కదా, 12 స్టైల్లో అయితే కనిపిస్తుంది. ఇవైతే టోటల్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ కొత్త ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేశారు చూడండి, రైవెన్ డెస్క్ అని. టోటల్ డెవలపర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ డెవలపర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే త్రూ మనకి టెలిగ్రామ్ నుంచి మీరు డెవలపర్తో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవైతే టోటల్ కస్టమైజేషన్స్. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఇష్యూ అయితే నేను ఏమి ఫేస్ చేయలేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. నెక్స్ట్ అట్లాగే గేమింగ్ గురించి మాట్లాడుకుంటే గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అయితే నేనైతే ఫేస్ చేయలేదు. గేమింగ్ కూడా నేను గేమ్ ప్లే చేసి చూశాను, ఎక్కడైతే ల్యాగింగ్ కూడా లేదు. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ సేవర్కి సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. కావాలంటే మీరు టైం షెడ్యూల్ని బట్టి కూడా బ్యాటరీ సేవర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాటరీ సేవర్ గూగుల్ పిక్సెల్కి సంబంధించిన బ్యాటరీ సేవర్ అయితే మనకి బిల్డప్ ప్రొవైడ్ చేశారు. బ్యాటరీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ ఫుల్ ఛార్జ్ మీరు ఎప్పుడైతే బ్యాటరీ ఫుల్ చేశారు, లాస్ట్ స్క్రీన్ మీరు ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నారు, నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ కెపాసిటీ అంతా ఎన్ని సెల్స్ మీరు యూస్ చేశారు, ఎన్ని సెల్స్ రిమైనింగ్లో ఉన్నాయి, అట్లాగే బ్యాటరీ టెంపరేచర్ ఎంతలో మీరు యూస్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఛార్జింగ్ సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీని గురించి మనకి ఐడియా ఉంటేనే ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకోవడం మంచిది, నాకు దాని గురించి అంతా ఐడియా లేదు. నెక్స్ట్ డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఆటో రొటేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ట్యాప్ టు వేక్ మనకు సంబంధించిన ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. నెక్స్ట్ అట్లాగే బ్రైట్నెస్ లెవెల్, బ్రైట్నెస్ కంట్రోల్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్లో మనకి ఎక్కడ గూగుల్ పిక్సెల్కి సంబంధించిన వాల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ అట్లా కలర్స్ ఏవైతే ఉన్నాయో కలర్ క్యాలిబ్రేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లా ఫాంట్ గురించి మాట్లాడుకుంటే కస్టమైజేషన్ సెక్షన్లో మనకి ఫాంట్ ప్రొవైడ్ చేయలేదు, కానీ టోటల్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఏ స్టైల్లో ఉంటుందని దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ని కూడా చేంజ్ చేశారు. ఇక్కడ బ్రాండింగ్కి సంబంధించిన కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. OnePlus ఉంది కదా, OnePlusకి సంబంధించింది కూడా ఫాంట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లా ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో బిల్డ్లో ఫాంట్ సైజ్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే మీరు టర్న్ ఆన్ చేస్తారో AMOLED డిస్ప్లే మనకి ఈ స్టైల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ALOS డిస్ప్లే మీరు టర్న్ ఆన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డ్యూరేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
నెక్స్ట్ అలాగే సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే బిల్లో నెక్స్ట్ అట్లాగే వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ స్టెప్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఎన్ని స్టెప్స్ కావాలనేది మేనేజ్ చేసేసుకోవచ్చు. మనకి ఇన్కమింగ్ కాల్లో వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్ద అనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి సౌండ్స్ గురించి ప్రొవైడ్ చేశారు చూడండి. డైలాగ్ టోన్స్ కానీ నెక్స్ట్ అట్లాగే ఛార్జింగ్ సౌండ్స్ కానీ టచ్ సౌండ్స్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. ఎంఐ సౌండ్ ఎన్హేలర్ కూడా మనకి బిల్లో అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఎంఐకి సంబంధించిన ఎంఐ బ్రాండ్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో ఇక్కడ నుంచి సెట్ చేసుకుని దానికి సంబంధించిన ఈక్వలైజర్ని కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకుని మ్యూజిక్ని అయితే కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అట్లా ఫేస్ అన్లాక్ కూడా బిల్లో ఉంది, కానీ నేనైతే ఫేస్ అన్లాక్ యూజ్ చేయట్లేదు. ఫేస్ అన్లాక్ మనం యూజ్ చేయకపోవడం మంచిది. నెక్స్ట్ అట్లా యాప్ లాక్ గురించి మాట్లాడుకుంటే యాప్ లాక్ కూడా బిల్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఏ యాప్కి అయితే మీరు ఇక్కడ నుంచి సింపుల్గా యాప్కి లాక్ అనేది ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఫ్రంట్ కెమెరా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రంట్ కెమెరా మనకు ఓపెన్ అయినప్పుడు ఎల్ఈడి ఉండాలా లేదా అనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయినప్పుడు ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉండాలో మన ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయినప్పుడు ఏ సౌండ్ ఎఫెక్ట్ అయితే కావాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసేసుకోవచ్చు. అలాగే స్టార్ వార్కి సంబంధించినవి కూడా ఇక్కడైతే మనకి బంచ్ ఆఫ్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి డెవలపర్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ వీటితో పాటు మనకి రీస్టార్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గేమ్ ప్లే గురించి మాట్లాడుకుంటే గేమ్ ప్లేలో కూడా ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు. నెక్స్ట్ అట్లాగే పబ్జీ కూడా మనకి అల్ట్రా హెచ్డీలో ఎటువంటి ల్యాగింగ్ లేకుండా గేమ్ అయితే స్మూత్గా ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ప్యానల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది స్టైలు. లెఫ్ట్ సైడ్లో మనకి గూగుల్ ఫీడ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే రీసెంట్ యాప్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కూడా కొత్తగా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ నుంచి షేర్ చేసేసుకోవచ్చు. ఎడిట్ కూడా చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. మీరు ఏదైనా యూట్యూబ్ కానీ అట్లా ఏమైనా మీరు చూస్తున్నప్పుడు కానీ నోటిఫికేషన్ వచ్చే ఇది ఉంది కదా, నోటిఫికేషన్ మనకి బ్రాడ్గా కాకుండా సింపుల్గా ఒక లైన్ లాగా కనిపిస్తుంది సార్. ఇక్కడ నాకు ఏదైతే బాగా నచ్చింది, ఎందుకంటే నోటిఫికేషన్ ప్రతిసారి మనం ఏదైనా యూట్యూబ్ చూస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ అట్లాగే డ్యూరింగ్ గేమ్ ప్లేలో ఉన్నప్పుడు కూడా మనకి నోటిఫికేషన్ అయితే చాలా సింపుల్గా ఉంది బ్రాడ్గా. అంతకుముందు ప్రీవియస్ వర్షన్లో అయితే మనకి చాలా డిస్టర్బెన్స్గా ఇంత బాగా వచ్చేది నోటిఫికేషన్, కానీ అట్లా కాకుండా ఇక్కడైతే సింపుల్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు కూడా మన నోటిఫికేషన్ సెటర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అనిపిస్తుంది. యాషెస్గా మనకి ఆక్సిజన్ వాయిస్ లెవెల్లో ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ పాస్ అయింది. బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్కి సంబంధించిన స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవి. నేను చెప్పడం మర్చిపోయి వాల్ పేపర్కి సంబంధించిన ఆప్షన్ మనం స్కిప్ చేయలేదు. లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, నేను చూశాను కానీ విషయం చెప్పడం మర్చిపోయాను. చాలా వాల్ పేపర్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి కార్బోస్ ఓఎస్కి సంబంధించినవి ఉన్నాయి అన్నీ. లాక్ స్క్రీన్లో ఎలా ఉంటుంది, మనకి హోమ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది అది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు వాల్ పేపర్ని ఇక్కడ సెలెక్ట్ చేసి జూమ్ చేసుకోవచ్చు కూడా. అట్లా చాలా ఉన్నాయి చూడండి, లాట్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉన్నాయి మనకి కమ్యూనిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.